ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు అయిన దేవుడు ఈ దినమున కూడా ఇలాగున మనమందరము కలిసి ఆయన సన్నిధిలో వాక్యమును ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ఎంతో ఆసక్తితో ఆశతో దేవుని వాక్యమును వింటూ మీరు పొందుచున్న మేలులను చక్కగా ఫోన్ రూపములో రకరకాలుగా తెలియపరుస్తూ ఆనందిస్తున్న దానిని బట్టి మీ అందరికీ కూడా ప్రభు నామమున కృతజ్ఞతా వందనాలు తెలియజేయుచున్నాను. ఈ దినమున కూడా దైవ గ్రంథములో నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీకు జ్ఞాపకానికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా మీ బైబిలు గ్రంథములను తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి చేయుచున్నారు. తెరవండి. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనము. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరలా చదువుతున్నాను చూడండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాగున మేమందరము కలిసి మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన ఈ సౌకర్యాలను బట్టి, ప్రత్యేకమైన అనుకూలతలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయములో మీ మాటలు వినబోతూ ఉండగా కనబడుతున్నది మనుషుడైనా మీరు మాట్లాడాలి. మీ మాటల ద్వారా మా జీవితాలకు వెలుగును, ఉజ్జీవమును, దిద్దుబాటును కలిగించుదురు కాకని శ్రేష్టమైన సందేశాన్ని తృప్తికరమైన రీతిలో మాకు అందించుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సమయంలో ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదివాను. ఈ 8వ వచనములో ఒక తోట మనకు కనబడుతుంది. దాని పేరు ఏదోను తోట అని మనం చదివాం. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈవేళ నేను మీకు 3 తోటలను గురించి జ్ఞాపకానికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను. వాస్తవానికి బైబిలు గ్రంథములో 4 తోటలున్నాయి ముఖ్యమైనవి. కానీ నేను 3 ఈవేళ జ్ఞాపకానికి తెస్తాను. ఒకవేళ మీరు అనవచ్చు, చెప్పేదేదో పూర్తిగా 4వది కూడా చెప్పొచ్చు కదా అని మీరు అనవచ్చు. కానీ మనం చేస్తున్నాను, 4వ తోట మనకు అక్కరలేదు. ఎందుకంటే అది లూసిఫర్ ఉన్న తోటది. లూసిఫర్ నివాసం చేసిన తోట. ఈ సంగతులన్నీ యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయములో మనకు కనబడతాయి కనుక ఆ తోట వలన మనకు ప్రయోజనము లేదు, లెక్కకు మాత్రమే చెప్తున్నారు. కానీ ఈవేళ ముఖ్యమైనవి, ముచ్చటైనవి, మనకు అవసరమైనవి 3 తోటలు జ్ఞాపకానికి తెస్తున్నారు. అందులో మొదటి తోట పేరు ఏదెను తోట అని జ్ఞాపకానికి తెస్తున్నారు. ఈ ఏదెను తోట యొక్క ప్రాముఖ్యత, ఈ తోటను వేసిన వారెవరు, ఎవరి కోసం వేశారు అని మనం గమనిద్దాం. 8వ వచనాన్ని చదవండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, ఆగండి, ఈ తోట వేసిన వాడు దేవుడైన యెహోవా. ఇది చాలా బాగుంది ఈ మాట. దేవుడైన యెహోవా తోట వేశాడు. ఎక్కడేశాడు? ఆ ఏరియా ఒక మాటలో చెప్పాడు కదా, తూర్పున కదండి. తూర్పు అంటే ఏ తూర్పు? ఎక్కడ తూర్పు అని అనుమానం వస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించాలి. తూర్పు అనగానే పాలస్తీనా దేశానికి తూర్పు అని మనం గమనించాలి. ఈవేళ ఈ ఏదెను తోటను గురించి చాలా మంది దైవ సేవకులు చాలా చక్కని విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు, ఆ తోట ఇప్పుడు ఉందా, ఉంటే ఎక్కడుంది, ఆనాడైనా ఏ ప్రదేశంలో ఉంది అని మీరు అడుగుతూ ఉంటారు. మీకు ఆలోచనలు కూడా ఉంటూ ఉంటాయి. మీరు గమనించాలి,
చరిత్రకారులు దైవ సేవకులు చెప్పిన దానిని బట్టి ఇరాక్ భూభాగములు అనగా బబులోను దేశ ప్రాంతంలో ఈ తోట ఉండి ఉండవచ్చును అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ తోటలో ఉన్న 4 శాఖలైన నదులు ఇప్పటికి అందులో 2 నదులు ఇంకా బబులోను ప్రాంతంలో ఉన్నాయి కనుక ఆ ప్రాంతంలోనే ఏదేను తోట ఉండి ఉండవచ్చునని చరిత్రకారులు భక్తుల యొక్క అభిప్రాయమై ఉన్నది. మంచిది. ఈ ఏదేను తోటను దేవుడైన యెహోవా వేశాడని చదువుతున్నా. ఎవరి కోసం ఈ తోటను వేశాడు అని మనం ఆలోచన చేస్తే ఆ 8వ వచనమే చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనము. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచను. మీరు చూడండి, ఆదామును తోటలో నిర్మాణం చేయలా. చాలాసార్లు ఏదేను తోటలో మట్టి తీసుకొని ఆదామును తన పోలిక తన స్వరూపంలో చేశాడని మనం మాట్లాడుతుంటాం. ఇక్కడ వాక్యం అలా లేదు. ఆదాముకు ముందే తోట వేయబడింది. తర్వాత ఆదామును బయట నిర్మించాడు. ఆదామును నిర్మించిన తర్వాత ఆయన కొరకు ముందుగా వేయబడిన తోటలోనికి ఆదామును తీసుకొని వచ్చాడు. కానీ ఆదాము తోటలో నిర్మించబడలేదు, బయట నిర్మింపబడ్డాడు. దేవుడు ఆదాము జీవనం కొరకు చెప్పాలి అంటే బహుమతిగా ఆ తోటను ఆదాముకిస్తున్నాడు, ఆ తోటలోనికి తెస్తున్నాడు. అలాగే తెచ్చిన దేవుడు ఆ తోటలో ఏమేమి వృక్షాలు ఉంచాడో ఆహారానికి, అలాగే జీవానికి, మంచి చెడ్డలు, ఇలా రకరకాలైన వృక్షాలన్నీ ఫలవృక్షాలన్నీ ఉంచాడు. ఆదామును అనుభవించమని చెప్తూ ఉన్నాడు. అలాగైతే ఈ ఏదేను తోట దేవుడు వేసిన తోట. ఈ ఏదేను తోట మొదటి మానవునికి దేవుడు బహుమతిగా ఇచ్చిన తోట. అసలు ఈ తోట ఏదేను అంటున్నామే. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించే చూడండి. 8వ వచనం మరలా చదువుదాం. ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి. ఏదేను తోట అనే పేరు ఎందుకు వచ్చిందంటే దానికి పెట్టిన పేరు కాదది. ఏదేను అనే ప్రాంతంలో దేవుడు ఆ తోటను వేశాడు కనుక రాను రాను ఏదేను ప్రాంతం కాదు కానీ అసలు ఆ తోటే ఏదేను తోట అని పిలువబడింది. ఏమిటి తోట ద్వారా దేవుడు మనకు నేర్పే సత్యము అని మనం గమనిస్తే, ఏదేను అనే పదము తెలుగు పదం కాదు. తెలుగులో దాని అర్థం ఏంటంటే ఉల్లాసము. ఎంత మంచి దేవుడండి! దేవుడు తాను నిర్మించిన నరుడు అందులో ఉల్లాసంగా గడపాలని దేవుని ఉద్దేశం. ఏడిపించాలని, బాధలు పడాలని, కష్టాలు అనుభవించాలని కాదు దేవుని ఉద్దేశం. తాను నిర్మించిన నరుని ఏదేను తోటలో ఉంచాడు అంటే ఉల్లాసవంతమైన జీవితాన్ని గడపాలి, లేక ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపాలి, లేక సంతోషకరమైన జీవితాన్ని ఆ మానవుడు గడపాలి అని దేవుడు ఏదేను తోటను ఏర్పాటు చేశాడు. మరి ఈవేళ ఆనాడు ఆ తోట పేరు ఉల్లాసం, తోటలో ఉంటే ఉల్లాసం. మరి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి సోదరులారా, మనకు ఉల్లాసం ఎక్కడ? మనకుందా అసలు ఉల్లాసం? మన ఉల్లాసం ఏదేను తోట లేక ఏ తోట? తోటలు కోటలు కాదు. ఈవేళ మన ఉల్లాసం ఎక్కడుందో దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున అదిగోండి వినండి, నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతుని. మాట చూడండి, నీ నామమును ప్రేమించువారు. విన్నారా? ఉల్లాసం దేనిలో ఉందంటే దేవుని నామములోనే ఉంది. ఈవేళ క్రొత్త నిబంధనలో మనం నమ్మే నామము, మనకు ఆనందాన్ని ఉల్లాసం ఇచ్చే నామం ఏదంటే
అది యేసు నామము. దాన్ని చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనములో ఈ నామమును గురించి చక్కని మాట పేతురు భక్తుడు సెలవిస్తున్నాడు. చూద్దాం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము. చూచారా, యేసయ్య నామం రక్షించే నామం. ఎంత ఘోర పాపాత్ములనైనా, ఎంత ఘోర దుష్టత్వములో ఉన్నవారినైనా యేసయ్య పాపిని అని అడిగితే రక్షించే నామము యేసయ్య నామం. ఈ లోకములో యేసు నామము తప్పితే ఏ నామమున రక్షణ లేదు అన్నాడు. వాక్యాన్ని వింటున్న ప్రియులారా, మీరు రక్షింపబడిన వారేనా? యేసు నామమందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ అనుభవాన్ని పొందారా? లేనట్లయితే కోల్పోతున్నావు గొప్ప మేలును. ఇప్పుడు చూడండి, ఆయన నామమందు ప్రేమించువారు ఉల్లసిస్తారు. అంటే యేసు నామమున విశ్వసించువారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుతూ వెళితే ఆయన నామములో కలిగే ఆనందము, సంతోషం ఎలా ఉందో చూడండి. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. చూచారా, ఒక వ్యక్తి యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచితే ఇది సూచనమ్మేది కాదు. పేతురు అన్నాడు, ఇప్పుడు మీరు కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు కలుగు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు. రక్షణ పొందితే ఏముందన్నాడు? అది చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఇదే ఉల్లాసం అండి. యేసు నామములో ఉల్లాసం ఉంది. ఎవరికో తెలుసా? రక్షింపబడిన వారికి, విశ్వాసం ఉంచిన వారికి, పాప క్షమాపణ పొందిన వారికి సంతోషం, ఉల్లాసం, ఆనందం కనబడుతుందండి. మరొక వచ్చిన భాగాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. మాట చూడండి, నీతిమంతులారా అన్నాడు. నీతిమంతులు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్తుంది కదా. కానీ ఒరిజినల్ గా నీతిమంతుడు ఎవడు లేడు. కానీ యేసు చేత నీతిమంతులుగా తీర్చబడతారు. యేసు క్రీస్తు అమూల్య రక్తధారణను ఆశ్రయించిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయము 33వ వచనంలో పౌలు భక్తుడు అన్నాడు, నీతిమంతుడిగా తీర్చువాడు దేవుడే అన్నాడు. దేవుడే మనలను నీతిమంతులుగా తీరుస్తాడు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే మాటలు కాదండి. ఇక్కడ తన ప్రాణాన్ని యేసయ్య పెట్టాలి, తన రక్తాన్ని యేసయ్య సిలువలో చిందించాలి. రక్త ప్రోక్షణలో కడగబడిన వారే నీతిమంతులవుతారు. అలాగైతే నీతిమంతులారా యెహోవాను బట్టి ఉల్లసించుడి అంటే యేసును బట్టి, యేసు చేసిన సిలువ బలియాగమును బట్టి, యేసు నీ కొరకు చేసిన రక్షణ కార్యమును బట్టి నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు గనుక ఉల్లసించమని దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకానికి తేవాలి. ఇప్పుడు చూడండి, ఈ ఉల్లసించుడు అనేది ఎక్కడ కనబడుతుంది? జకరియా గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఈ ఉల్లసించుడు అనేది ఏ భాగములో వస్తుంది మానవునికి? జకరియా గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించున్నట్లు వారు మనస్సున ఆనందింతురు. వారి బిడ్డలు
దాని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసింతురు. ఉల్లాసం అనేది ఎక్కడండి? శరీరంలో కాదు, ఎగరటానికి. హృదయపూర్వకమైన ఉల్లాసం. ఇది హృదయంలో కలిగే ఉల్లాసం అండి. హృదయపూర్వకముగా ఉల్లసిస్తారు అని దేవుడు వ్రాయించాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, ఏదేను పేరులోని అనుభవం ఏంటంటే అది ఉల్లాసం. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ తోటలో ఉండే నా బిడ్డలు ఉల్లసిస్తూ ఉండాలి ఎప్పుడు అని. అందుకే మీరు జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తూ ఉంటే ఆ ఏదేను తోటలో ఉల్లాసానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఏమిటంటే మొదటిగా దేవుడు ఏం చెప్పాడు ఆదాముతో ఆ మాట చూద్దాం. చూడండి, ఈ 2వ అధ్యాయములోనే జాగ్రత్తగా మనం గమనిస్తే ఏదేను తోటలోనికి ఆదామును తీసుకుని వచ్చి ఆదాముకు దేవుడు పనిని అప్పగించాడు. ఏ పనిని అప్పగించాడు? 15వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఇది మొదటి మాట. ఆదాముకు అప్పగింపబడిన పని ఏంటంటే సేద్యము చేయాలి, ఈ తోటను కాయాలి. ఆ 2వ మాట చూడండి. ఆదాము పట్ల ఉల్లాసానికి కారణము ఆదికాండము 2వ అధ్యాయములోనే 21వ వచనాన్ని చదువుదాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చాను. ఈ మాట గమనించాలి. ఉల్లాసానికి కారణం ముందేమో తోట ఇచ్చేశాడు, సేద్యం చేసుకో, భూమి ఇచ్చేశాను అన్నాడు, కాసుకో మొత్తం నీకే అన్నాడు. ఆస్తిని అప్పగించాడు ఏదేనులో మొదట దేవుడు ఆదాము. రెండవదిగా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకను తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించాడు, ఆదాము దగ్గరకు తెచ్చాడు, వివాహాన్ని జరిగించాడు. ఉల్లాసం కాకపోతే ఏముందండి? ఆస్తి వచ్చింది, తర్వాత దేవుడు భార్యను కూడా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఇందులో ఉల్లాసానికి కారణం ఏంటంటే దేవుడైన యెహోవా చల్లబూట ఆ తోటలోనికి వస్తాడు అనే మాట మనం 3వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. చూడండి, దేవుడైన యెహోవా 8వ వచనం, ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. చాలండి. ఏదేనులో ఉల్లాసానికి 3వ కారణం ఏ దేవుడు సృష్టించాడో, ఏ దేవుడు ఆదాముకు అప్పగించాడో, ఏ దేవుడు భార్యనిచ్చి వివాహం చేశాడో ఆ దేవుడు చల్లపూట వారితో తోటలో సంచరిస్తూ ఉంటాడంటే దైవ మానవుల యొక్క సహవాస బాంధవ్యం ఉంది చల్లపూట తోటలో. ఎంత ఉల్లాసం అండి! చూచారా? చాలా సంగతులు ఉన్నాయి, కానీ ముఖ్యమైన 3 చెప్తున్నా. అంతేకాదు దేవుడు వారికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ మీరు తినొచ్చు, కానీ ఇదిగో ఇక్కడ ఒక చెట్టు ఉంది, దాన్ని మీరు తినడానికి వీలు లేదు. మీరు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు, జాగ్రత్త, ఆ పండు తినకూడదు అని దేవుడు చెప్పాడు ఆదాముతో. ఆదాం గారు అవ్వకు చెప్పాడు. సరేననుకున్నారు, బాగానే ఉంది. కానీ సాతానుడు తోటలోకి వచ్చాడు. ఇదే ప్రమాదం. ఎంతసేపు చక్కగా ఉల్లాసంగా ఉన్న ఈ కుటుంబము తోటంతా కలుషితం కాబోతుంది. సాతానుడు వచ్చాడు, హవ్వతో మాట్లాడుతున్నాడు. తింటే దేవతలవుతారు పండు అని వాడు చాడీలు చెప్పగా, అబద్ధము చెప్పగా భ్రమపడిన హవ్వ, దేవతలవుతారనుకున్న హవ్వ ఆమె తింది ఆ పళ్ళు.
తెచ్చి ఆదాంకి ఇచ్చింది. దేవతలు కాదు కానీ దయ్యాలు అయ్యారు, దేవతలు కాదు కానీ దిగంబరులు అయ్యారు. దైవాజ్ఞను మీరి ఆదినాన ఉల్లాసముగా ఉన్న తోటలోకి పాపాన్ని తెచ్చుకున్నారు. ప్రియులారా గమనించండి, దేవుడు నిర్మించిన మధురమైన తోట, అందమైన తోట, అతి శ్రేష్టమైన తోట పాపముతో పాడైపోతుంది, పాపముతో భగ్నమైపోతుంది. దేవుని సహవాసాన్ని వారు పోగొట్టుకోబోతున్నారు. అద్భుతమైన ఆ తోటలో ఉండే భాగ్యం కూడా లేకుండా పోతుంది. మీకు కావాలంటే వచ్చిన భాగం చూడండి. దేవుడు ఏం చేశాడో ఆదికాండం 3వ అధ్యాయము 23వ వచనములో, ఎప్పుడైతే మీరు పండు తిని పాపం చేశారో దేవుని యొక్క తీర్పు చూద్దాం. 3వ అధ్యాయము 23వ వచనము. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేశాడు. వింటున్నారండి? చాలా విచారకరమైన మాట అండి. తోటను అప్పగించిన దేవుడు ఇప్పుడు తోటలో నుండి ఆదామోములను బయటికి వెళ్ళిపోమంటున్నాడు. మీరు ఇందులో ఉండడానికి వీల్లేదంటున్నాడు. బయటికి పోయి పని చేసుకోండి, ఇక్కడ కాదన్నాడు. అంటే ఈ గొప్ప ఉల్లాసం పాపమును బట్టి ఎగిరిపోయింది. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి సోదరులారా, ఈవేళ మానవ జీవితాలలో ఆనందం, సమాధానం, సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం లేకపోవడానికి కారణం ఏంటంటే మూలము పాపము అని గమనిస్తుంది. ఈ సత్యాన్ని గుర్తించగా మనసు నెమ్మది లేదని మందేసుకునేవాడొకడు, మనసు నెమ్మది లేదని టాబ్లెట్లు మింగేవాడొకడు, మనసు నెమ్మది లేదని ఇల్లు వదిలిపెట్టి తిరిగేవాడొకడు, మనసు నెమ్మది లేదని మత్తు మాత్రలు ఇంజక్షన్లు చేసుకునే స్టూడెంట్స్ కొంతమంది. పాపము దీనికి కారణమని గమనించలేకపోతున్నారు. ఇప్పుడు చూడండి, ఉల్లాసమనబడిన ఏదేను తోట ఏమైపోయిందంటే పాపముతో పంకిలమైపోతుంది, పాపముతో పడైపోతుంది. ఇక ఆ తోటలోనికి వెళ్ళే అవకాశము లేదు. అంటే ఈ మొదటి తోట పాపముతో నింపబడింది. ఇప్పుడు చూస్తున్నారండి, అడవి జంతువులన్నిటికీ భయం కలిగింది. ఆదామును చూస్తే పారిపోతున్నాయి. ఒకప్పుడు దగ్గరికి వచ్చి పేర్లు పెట్టించుకున్నాయి, ఇప్పుడు పారిపోతున్నాయి. మనుషులకు జంతువులకు పగ ఏర్పడింది. ఈ ద్వేషము ఆదాము పాపమును బట్టే. సమృద్ధిగా నూరంతలు పండే ఈ నేల పంట ఆదాము పాపమును బట్టి ముళ్ళ తుప్పలు మొలిపించింది, శాపగ్రస్తం అయిపోయిందండి. పాపము యొక్క ప్రభావం చూడండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మానవులను సృజించింది అన్యాయంగా సృజించలేదు, అన్యాయంగా జీవించాలని కాదు. మహాజ్ఞాని సొలొమోను చెప్పిన మాట ఒకటి మీకు జ్ఞాపకానికి తెస్తాను. ప్రసంగి గ్రంథం చూడండి, 7వ అధ్యాయము 9వ వచనం. దేవుడు నరులను ఎలా సృష్టించాడో ఆ సత్యాన్ని సొలొమోను ప్రసంగిలో చెబుతున్నాడు. బుద్ధిహీనుల అంతరింద్రియములందు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 7:9. మొత్తం అక్కర్లేదు కానీ చివరి మాట, దేవుడు నరులను యథార్థముగా పుట్టించెను. ఈ మాట గమనించాలి. దేవుడు నరులను పుట్టించేటప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడు. పుట్టించడంలో లోపం లేదు, పుట్టించిన వాడు లోపం చేయలేదు. ఈవేళ చాలా మంది అంటారు, నన్ను ఎందుకటి చేశాడు, నాకెందుకటి చేశాడు. చాలా పొరపాటు. దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు గాని మానవుడే దైవాజ్ఞను మీరి దేవునికి వ్యతిరేకంగా పాపాన్ని తెచ్చుకున్నాడు, పాపిగా జీవిస్తున్నాడు, నరకాన్ని వెళ్ళడానికి సిద్ధపరుచుకున్నాడండి. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చక్కని మాటలు. పాపాత్ముడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తో మనం చదివితే చాలా ఆశ్చర్యంగా కనబడుతుంది. తిరపడానికి సమయం లేదు కనుక చెప్తున్నారు, లేక చూడండి అవసరమైన మాట కనుక. ప్రసంగి గ్రంథంలోనే 9వ అధ్యాయము 18వ వచనములో సొలొమోను ఏమన్నాడంటే, ఒక పాపాత్ముడు ఏం చేస్తాడో చెప్పాడు. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు
అనేకమైన మంచి పనులను. ఎంతమంది? ఒక పాపాత్ముడు, ఒక్కడు చాలంటే పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు. చూచారా? అయితే ఆదామును బట్టి లోకములో ఉన్నదంతా చెడిపోయింది, లోకములో ఉన్నదంతా పొడైపోయింది. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. అలాగైతే ఏదేను తోట పొడైపోయింది కనుకే అది వేళ భూమి మీద లేదు, చూద్దామన్నా కనిపించదు. కారణం ఏంటంటే పాప ప్రవేశం జరిగింది గనుక. పరిశుద్ధమైన తోట, దేవుడు సంచరించే ఆ తోటను దేవుడు తీసివేశాడు, మానవునికి అందకుండా, మానవుడు చూడకుండా. అలాగైతే మొదటి తోట ఉల్లాసమే గాని మానవుడు పాపాన్ని కొని తెచ్చాడు. ఇప్పుడు చూడండి, రెండవ తోటలోనికి వెళదాం. జాగ్రత్తగా వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం లేక 18వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 1-2 వచనం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోకి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. ఈ మాట వినండి. ఇక్కడ రెండవ తోటను మనం గమనిస్తున్నాం. ఏమిటి తోట రహస్యము అంటే చూద్దాం మరలా చూడండి. 18వ అధ్యాయము 1వ వచనము నుండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. అక్కడ కిందకెళితే యేసు పలుమార్లు తన శిష్యులతో అక్కడికి వెళ్ళుచుండువాడు అని ఉంది. యేసు ప్రభు ఈ తోటలోకి వెళతాడు. దీని పేరేమిటి అని మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. అంతట యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన, చాలండి. అలాగైతే ఈ రెండవ తోట పేరు గెత్సెమనే తోట. యేసు ప్రభు వారు పలుమార్లు ఈ లోకములో ఆయన జీవించిన కాలములో ఆ తోటకే వెళ్ళేవాడు. ఎందుకు వెళతాడు ఆ తోటకు? ఆలోచన చేస్తే చాలా సంగతులు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. అక్కడే చూడండి, మత్తయి సువార్త 26:36 తర్వాత ఆ తోటలోకి వెళ్ళిన యేసు ప్రభు ఏం చేస్తాడంటే రాయబడిన సంగతులు దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకు వెళతాడు. అంటే ప్రార్థన చేయడానికి వెళతాడు, ప్రార్థనలో దుఃఖపడ్డానికి వెళతాడు, ప్రార్థనలో చింతాక్రాంతుడవడానికి వెళతాడు. ఈ తోట పేరు గెత్సెమనే అని చెప్పాను. గెత్సెమనే అంటే దాని అర్థం నేను మీ జ్ఞాపకానికి తెస్తాను, నూనె గానుగా అంటే శ్రమలకు సూచన. ఇది శ్రమల తోట. మొదటిది ఉల్లాసం, మానవుడు దాన్ని పోగొట్టుకున్నాడు కనుక తిరిగి ఆ మానవుని మరలా పూర్వస్థితిలోనికి తేవడానికి సృష్టికర్త అయిన దేవుడే యేసుక్రీస్తును పేరున మరలా ఈ లోకములో జన్మించి పాప పరిహారార్థమై ముందుగా ఈ లోకములో జీవించిన ప్రభు గెత్సెమనికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఎంత శ్రమలు పడేవాడు అంటే యేసు ప్రభు ప్రార్థన గురించి మనం చూస్తే చాలా ఆశ్చర్యకరమైన సంగతులు ఉంటాయి. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనము. వినండి, ఆ ప్రార్థన ఎలా ఉంటుందో చూడండి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. చూచరా, యేసు ప్రభువారు వేదన పడి ప్రార్థన చేస్తుంటే శరీరములో నుండి వచ్చే చెమట ఎట్లయిందంటే రక్తంగా మారిపోయింది. అంటే చెప్పాలి అంటే లోపల నరాలు తెగిపోతున్నాయి. ఆ వేదన చూచారా? ఎందుకు ఈ వేదన?
ఎవరి కోసం ఈ రోదన, ఎవరి కోసం ఈ రక్తము కారేటట్టుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే మన కోసమే, మన రక్షణ కార్యము కొరకే, మన కొరకు ఆయన సిలువనెక్కబోతూ ముందుగా వేదన పడుతున్నాడు. సిలువ శ్రమలు ఎంత ఘోరమైనవో ప్రార్థనలు అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించుము, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే అంటున్నాడండి. అంటే ఎంత ఘోరమైన శ్రమలు ఆయన కనబడుతున్నాయి, ఆయన పొందబోయాయి. అందుకే వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రార్థనను గురించి పౌలు భక్తుడు ఏమన్నాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి చాలండి. శరీరధారిగా ఉన్న ఈ దినాలలో, ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ప్రార్థన చేశాడంటే మహారోదన, కన్నీళ్లు. ఆయన జీవితం చూడండి, మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థన చేస్తున్నాడు, రోదన చేస్తున్నాడు. అందుకే గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. ఆ ప్రార్థనలోనే ఆయన శ్రమలు పడుతున్నాడు. ప్రార్థనలోనే చెమట రక్తంగా మారిపోతుందంటే ఎంత శ్రమ పడుతున్నాడు మీరు గమనించాలి. అలాగే ఈ తోట మనకేం తెలియచేస్తుందంటే, మొదటి తోటలో పాపం చేసిన మానవుని కొరకు ఆ తోటను వేసిన దేవుడే మానవుడిగా వచ్చి ఈ తోటలో శ్రమ పడుతున్నాడు మానవ పాప పరిహారార్థమై. లూకా సువార్త 24వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. లూకా ఏమో రాశాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 26వ వచనము. క్రీస్తు ఇలాగు శ్రమపడి, చూచారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి, ఇదే గెత్సెమనే అనుభవం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట. చూచారా, క్రీస్తు శ్రమపడి, ఆయన ఊరికే మరణించడం లేదండి, శ్రమలు శ్రమలు శ్రమలు. యేసుక్రీస్తు శ్రమలు పొందాడు. మనకేం బోధించాడు ఆయన? దేవుని పిల్లలకు శ్రమలు ఉంటాయని చెప్పాడా, లేవన్నాడా? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో శిష్యులతో అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనడి. చూడండి, చాలండి, లోకములో మీకు శ్రమ కలుగును. నా బిడ్డలైన మీరు, నేను ఈ లోకములో ఉన్నప్పుడు శ్రమలు పొందాను, మీకు కూడా శ్రమలున్నాయి, ధైర్యము తెచ్చుకొనడి, ఆయనను నేను లోకమును జయించి ఉన్నాను, భయపడొద్దు అంటున్నాడు. శ్రమలలో జై జీవితం ఉంది. అలాగైతే రెండవ తోట జై జీవితానికి వెళ్ళబోయే ముందుగా శ్రమలను సూచిస్తుంది ఈ గెత్సెమనే తోట. ఇప్పుడు మూడవ తోటను జ్ఞాపకానికి తెస్తా. యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనము. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండి. నాగండి, ఇక్కడ ఈ తోటకి పేరు చెప్పండి. ఒక తోట అని రాయబడింది. ఇందాక రెండింటికి మొదటిది ఏదేనో, రెండవది గెత్సెమనే. ఈ మూడవ దానికి పేరు చెప్పలేదు, మరి దేవుడు వ్రాయించలేదు, దానికి పేరు లేదేమో మనకు తెలియదు. కానీ ఆశ్చర్యం, ఒక తోట, అది ఎక్కడుందంటే ఆయనను సిలువ వేసిన స్థలమునకు దగ్గరలో ఉంది. ఇది గమనించాలి. ఎవరిది తోట మనం ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం అండి. ఈ తోట ఎవరిదో కాదు. మీరు జాగ్రత్తగా, ప్రవచనం ఒకటి ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనములో
యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ సమాధిలో పెట్టబడతాడు, ఎవరి సమాధిలో పెట్టబడతాడు, ఎటువంటి వ్యక్తి దగ్గర ఉంటాడు అని ముందుగానే యెషయా ప్రవచించాడు. చదువుదాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. అదిగోండి ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. విన్నారా? ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. అలాగైతే యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చనిపోయిన తరువాత సమాధిలో పెట్టబడుతున్నాడే, ధనవంతుని దగ్గర అన్నాడు. అలాగైతే ఆ సమాధి ఒక ధనవంతుడిది అని మనం గమనించాలి. ఎవరి ధనవంతుడు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనము. యేసు అరిమత యేసేమును ఒక ధనవంతుడు. విన్నారా? ఇప్పుడు యేసు ప్రభువారు ఉంచబడుతున్న సమాధి ధనవంతుడైన అరిమత యేసేముది. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అంతేకాదండి, మత్తయి సువార్త 27లోనే 60వ వచనం కూడా చూడండి. 60వ వచనము. తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, అంటే యేసయ్య శరీరము, తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధి. ధనవంతులైన వారు ఏం చేస్తారంటే ముందుగానే సమాధులు తవ్వించుకుంటారు. ఎందుకంటే కొండలు గుహలను చెక్కాలి, చాలా కాలం పట్టుద్ది. ఒక సమాధి మనకులాగా ఏదో మట్టి తీసి పెట్టడం కాదు, కొండలను చెక్కాలి, గుహలుగా చెయ్యాలి ఈ సమాధులు. అంటే ఆయన గారు అరిమత యేసేపు గారు తన కొరకు క్రొత్త సమాధిని తవ్వించుకున్నాడు. ఈ సత్యాన్ని గమనించండి. సమాధి తోటలో ఉంది అంటే బహుశా ఆ దినాలలో ధనవంతులకు తోటలు ఉన్నాయి, ఆ తోటలోనే వారు సమాధులు తవ్వించుకొని ఉంటారు. గనక ఈ తోట కూడా అరిమత యేసేపు తోటే ఉండవచ్చు. ఎందుకంటే వేరే వాడి తోటలో సమాధి అవ్వడానికి ఒప్పుకోరు కదా. కనుక ఈ తోట కూడా ఆయనదే అయి ఉండవచ్చు. కానీ ఈ తోటలో ఆయన కొరకు తవ్వించుకున్న సమాధిలో యేసు ప్రభువుని పిలాతుని అడిగి దేహాన్ని తెచ్చి సుగంధ ద్రవ్యాలు పూసి అరిమత యేసేపు సమాధి చేశాడు. క్రొత్త సమాధిలో ఎవరో ఎన్నడూ ఉంచబడని సమాధి యేసయ్య ఉంచబడ్డాడు. ఏమిటి ఈ తోటలో ఉన్న, లేక ఈ తోట యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది పునరుద్ధానపు తోట. ఎందుకంటే ఈ తోటలో సమాధిలో పెట్టబడిన యేసుక్రీస్తు ప్రభువారు లేఖనముల ప్రకారం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారము, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై చనిపోయి 3వ దినమున లేపబడెను. చూచారా? ఈ తోట యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పునరుద్ధానమును సూచించే తోట. సమాధి యేసును బంధించలేకపోయింది, మరణం ఆయనను బంధించలేకపోయింది, ప్రభుత్వం ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయింది. యేసు పునరుద్ధారుడుగా సజీవుడయ్యాడు. ఈ తోటలోనే మనకు కనబడుతుంది మగ్దలేని మరియా. సమాధి ఖాళీ చూసి ఏడుస్తుంది. యేసు ప్రభు వచ్చి అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు అని ఇక్కడే అడుగుతున్నాడు. 20వ అధ్యాయం యోహాను సువార్తలో ఆవంటుంది తోటమాలనుకుంది. పునరుద్ధారుడైన యేసుని తోటమాలనుకోని, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, నీవెత్తుకు వెళితే ఎక్కడ పెట్టేవో చెప్పు అంటుందండి. ఈవేళ క్రైస్తవం ఎట్లనే ఉంది. పునరుద్ధారుడైన ప్రభువు నేను లేస్తానని చెప్పి ఎదురుగా ఆమె దగ్గర ఉంటే తోటమాలి అనుకొని, ఇంకా లేవలేదు అనుకొని ఎత్తుకుపోయారంటుందంటే ఇవాళ ఎంతకీ క్రైస్తవులు ఈ సత్యాన్ని నమ్మలేకపోతున్నారు. ఆయన నీ కొరకు చనిపోయాడని, నీ కొరకే తిరిగి లేచాడు అనే సత్యాన్ని ఇంకా లోకం నమ్మటం లేదండి. ఆలోచన చేయండి. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 3 తోటలు జ్ఞాపకానికి తెచ్చాను క్లుప్తంగా. మొదటిది ఏదేను. దేవుడు ఉల్లాసంగా ఉండాలని చేశాడు, గాని మానవుడు దైవాజ్ఞను మీరి పాపాన్ని తెచ్చి పాడు చేసుకున్నాడు. తిరిగి ఆ మానవుడిని రక్షించడానికి దేవుడే మానవ అవతారంలో వచ్చి ఈ లోకములో మరలా గెత్సెమనే తోటలో
శ్రమలు పొంది రక్షణ కార్యాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు. 3వ తోట ఆయన శిలువ మీద మరణించి తిరిగి సమాధి చేయబడి సమాధిలో నుండి పునరుద్ధానుడిగా లేచాడు. పునరుద్ధానపు తోట అర్థమవుతుందా అండి? 3 మాటలు 3 తోటలు. మొదటిది పాపం కనబడే తోట, రెండవది ప్రార్థనా తోట, 3వది పునరుద్ధాన తోట. మీదే చెప్పాను 3 మాటలు గుర్తుపెట్టుకోవడానికి. కానీ ఈ తోటలలో ఉన్న సత్యాన్ని మనం గమనిస్తూ ఉండగా మన ప్రభు తిరిగి లేచాడనే గొప్ప నిరీక్షణ మనకు అందిస్తూ ఉండగా ఆయన యందు విశ్వాసం ఉంచితే తిరిగి ఆయన బిడ్డలను లేపుతాడు. తెస్సలోనికై మొదటి పత్రిక 4:13 నుండి పౌలు చెప్పిందదే. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినరా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చు. ప్రియులారా గమనించండి, 3 తోటల 3 అనుభవాలు దేవుడు మనకు నేర్పి ఉండగా ప్రభువును స్తుతిద్దాం, మన జీవితాలను సిద్ధపరచుకుందాం, తోటల యొక్క అనుభవాన్ని ఆచరించి ఆనందించుదాం. దేవుడి వాక్యములను మనందరి కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు ఉందిరా. 3 తోటలను మా ఎదురుకు తెచ్చారు. 3 తోటల్లో ఉన్న మధురమైన సంగతులను మా ఎదురుకు తెచ్చి వినిపించారు. మీకు స్తోత్రం. విన్న బిడ్డలందరినీ దీవించు. ఇంకా రక్షణ లేకుండా ఎవరున్నారో ఉన్న స్థలంలో ఇప్పుడే తీర్మానం చేసుకొని మీ బిడ్డలుగా మార్చబడే ఆత్మ ఒత్తిడిని వారికి కలిగించండి. నమ్మిన నీ బిడ్డలందరూ నిరీక్షణ గల వారు మీ కొరకు నమ్మకంగా జీవించి మీ ద్వారా ఎత్తబడే కృపను దయచేయండి. చక్కని ముగింపునిచ్చినందుకై ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అనంతమైన కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకందరికీ సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్.